హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా చక్కెర పొంగలి. ఈ సేమియా చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ చక్కెర పొంగల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు పొట్టులేని పెసరపప్పును వేసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీనిని ఒక పావుగంట సేపు నానబెట్టండి. ఇలా పప్పు అనేది బాగా నానిన తర్వాత వేరే బౌల్లోకి వేసేసుకొని దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టి దీనిని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, మనకి పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి వాటర్ క్వాంటిటీ అనేది ఏమీ లేదండి. సుమారుగా వాటర్ని వేసుకొని ఎసరు అనేది ఇలా బాగా కాగుతున్నప్పుడు దీనిలోకి 1 కప్ వరకు సేమ్యాలను వేసుకోండి. ఇలా సేమ్యాలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి సేమ్యాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించండి. ఈ సేమియా చక్కెర పొంగల్ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. చూడండి, సేమియాలు అనేవి మనకి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా విరిగిపోయినప్పుడు మనకి సేమియాలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని స్ట్రైనర్లో వేసుకొని ఇలా వడకట్టండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం చల్లని వాటర్ని కూడా వేసుకొని ఈ సేమియాలని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసానండి. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా కాజుని అలాగే కొంచెం కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఏ కప్పుతో అయితే సేమ్యాలను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటి మీద కొంచెం వరకు బెల్లం తురుముని వేసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ స్వీట్కి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగి కొంచెం నొరగా వస్తే సరిపోతుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కరిగించండి. చూడండి, బెల్లం అనేది మనకి ఇలా పూర్తిగా కరిగిపోయి ఎప్పుడైతే బబుల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయో అప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి. ఇలాచి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పెసరపప్పుని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న సేమ్యాలను కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా బెల్లపు వాటర్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ స్వీట్ అనేది దగ్గర పడేంత వరకు దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీనిని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, మనకి ఒక 2-3 నిమిషాలకే మనకి ఈ చక్కెర పొంగల్ అనేది ఇలా బాగా దగ్గర పడి ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కెర పొంగల్ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత
గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సేమియా చక్కెర పొంగల్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ సేమియా చక్కెర పొంగల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, లేదా దీన్ని చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈ స్వీట్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.